ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ ఒక చీకటి రాత్రి అన్నారు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. తన ప్రధానమంత్రి సీట్ కోసం అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు అంటూనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం డబుల్ బెడ్రూమ్లో ఇళ్లిస్తామని ప్రభుత్వం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మాత్రం నిరసన కార్యక్రమం అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు వస్తాం. సార్ చెప్పినప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టే కారణం ఏంటి? ఆ రోజు 71 ఎలక్షన్లలో రాజనారాయణ గారు ఆ ఎన్నికల్లో అక్రమాల విషయంలో పిటిషన్ వేశారు. కోర్టు విచారించింది, ఆధారాలు సబ్మిట్ చేసినారు. ఆధారాల ఆధారంగా నిర్ధారణ అయింది. కోర్టు ఆ రోజు హైకోర్టు జస్టిస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో నిలబడకుండా ఇప్పుడు ఎంపీగా ఎన్నికైంది డిస్క్వాలిఫై అనర్హతగా ప్రకటించడం జరిగింది. మరి కోర్టు తీర్పును గౌరవించాల్సినటువంటి ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కుర్చీని వదలడానికి సిద్ధంగా లేకుండా ఎమర్జెన్సీ అనేటువంటిది ఏదైతే రాజ్యాంగంలో ఉందో, దేశానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, పక్క దేశాలతో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, యుద్ధ పరిస్థితులు ఉన్నప్పుడు, ఆంతరంగిక భద్రత ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదం వాటిల్లినప్పుడు విధించేటువంటి ఎమర్జెన్సీని, అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ తన యొక్క ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఆనాడు దేశ ప్రజల మీద ఎమర్జెన్సీని రుద్దడం జరిగింది. ఎమర్జెన్సీని రుద్దడం ద్వారా ప్రజల హక్కులు హరించడం జరిగింది. ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇందిరాగాంధీ పదవి కాంక్షకు పదఘట్టంలో నలిగింది. మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ఆంతరంగిక భద్రతా చట్టం పేరు మీద దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, ఆనాడు జనసంఘం కానీ, భారతీయ లోక్దళ్ కానీ, సోషలిస్టు పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులను కానీ, వాటికి అనుబంధ సంఘాలను కానీ అందరినీ కూడా మరి జైళ్ళలో కుక్కడం జరిగింది. కనీసం కోర్టుకు పోయి మొరపెట్టుకోవడానికి ఈమె చేసినటువంటి వీసా చట్టం ఏదైతే ఉందో అనుమతి ఇవ్వదు. ఆ రకంగా 1975 జూన్ 25 అంటే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం పదవి కాపాడుకోవడం కోసం మరి దేశ ప్రజల మీద అత్యవసర పరిస్థితిని రుద్ది అందరినీ జైళ్ళలో కుక్కి మరి అనేకమైనటువంటి అరాచకాలకు తెరదీయడం జరిగింది. ఇవాళ మీరు ఏదైతే పత్రికలు ఉన్నాయో, పత్రికలు అన్నీ కూడా సెన్సార్ చేసిన తర్వాతనే, వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే, ఆనాడు పోలీసు అధికారులు ఆ పత్రికలు రేపు ఏం పబ్లిష్ అవుతుంది అని చూసిన తర్వాతనే ఆ పత్రికలు ప్రింటింగ్ పోవాలా. అంటే వీళ్ళకు అనుకూలంగా రాతలు ఏవి రాయాలనో వీళ్ళు నిర్ధారిస్తారు, వాస్తవాలు ఏవి తీసేయాలనో వీళ్ళు నిర్ధారిస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఈ రకంగా ఢిల్లీలో అయితే 1,20,000 స్లమ్స్ను మరి ఆ రోజు కదిలించడం జరిగింది, కూల్చేయడం జరిగింది. ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు కుటుంబ నియంత్రణ, ఈయనకు పెళ్ళైందా పెళ్ళి కాలేదా, ఈయనకు అసలు పిల్లలు ఉన్నారా లేరా, ఈయన వయసు ఇంకా పిల్లల్ని కనేదా కాదా, వీటికి అతీతంగా తీసుకుపోవడం, ఆపరేషన్ చేయడం, పిల్లలు కాకుండా చేయడం, ఈ రకమైనటువంటి ఘటనలకు కూడా పాల్పడ్డ పరిస్థితి ఉంది. ఒక్క సంఘటన చెప్తాను. కిషోర్ కుమార్ సింగర్, చిత్రసీమలో బాంబే ఫిలిం ఇండస్ట్రీలో వెలుగొందుతున్నటువంటి తార, ఆయనకు ఇందిరాగాంధీ మీద పాట పాడాలని ఆదేశాలు ఇచ్చారు. నేను పాడానన్నారు. నేను వ్యక్తి మీద
నియంతృత్వపు శక్తి మీద పాట పాడను అని చెప్పిండు. ఆల్ ఇండియా రేడియోలో కిషోర్ కుమార్ పాడిన పాటలు నిషేధమైపోయినాయి. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాలరాచిండ్రు అనేటువంటి దానికి ఇటువంటి అనేక ఘటనలు, కోకొల్లలు, ఎందరి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు అనేటువంటిది కూడా లెక్కలేదు. ఈ రకమైనటువంటి ఎమర్జెన్సీ చీకటి రోజులు భవిష్యత్తులో రావద్దని 50 సంవత్సరాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజల్లోకి వెళ్ళి ఆనాటి ఆ పీడకలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి దానికి అవకాశం ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని తెలియజెప్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా ఈ 1-2 monthsలో? కేంద్రం నిధులు ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు మన్మోహన్ సింగ్ దిగిపోయేటప్పుడు 113 రూపాయలు పర్ క్యాపిటల్ ఇచ్చేది. మొన్న 15వ ఆర్థిక సంఘం ముగిసేసరికి 840 రూపాయలు నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అర్బన్ కూడా లోకల్ బాడీస్కు వస్తాయి. ఈ రకంగా వచ్చే డబ్బులను మరి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బిల్లులు రాక కింద సర్పంచులు గిలగిల్లాడుతున్నారు, పనులు చేసేది అప్పులు తెచ్చి, మరి వాళ్ళ మెడ చుట్టుకుంటున్నది. ఎలక్షన్లకు పోతే ఆ పైసలు వస్తాయి, ఎలక్షన్లు లేకపోతే ఆ పైసలు రావు. ఎలక్షన్లు వేయాలని ఒక దిక్కు, చేయాలన్నా వద్దా అని ఇంకో దిక్కు. ఈ రకమైన ఊగిసలాటలో ప్రభుత్వం ఉన్నది. ఎన్నికలు పెడితే ఆ నిధులు వస్తాయి. కనీసం ఊర్లలో కరెంటు బిల్లులు, ఆ నీళ్ళ వాటర్ బిల్లులు, మరి ఆ శానిటేషన్ సిబ్బందికి జీతాలు, ఇటువంటి విషయంలో తోడవుతుంది. ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అనుకుంటున్నాం. ఎన్నికలు జరుగుతాయని. మొత్తానికైతే అన్నాటి కాలంలో ఇందిరాగాంధీ 1975లో తన సీటును కాపాడుకోవడం కోసమే ఎమర్జెన్సీ పెట్టిందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తప్పకుండా పెట్టాలి, పెట్టకపోతే కేంద్రం నుండి వచ్చే నిధులు రావు, దానివల్ల సర్పంచులకు వచ్చే ఏదైతే బిల్లులు ఉన్నాయో అయిపోతున్నాయి, కాబట్టి కంపల్సరీ ఎలక్షన్స్ పెట్టాలి అని చెప్పేసి ఎండల లక్ష్మీనారాయణ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామోహన్, మెగా 9 టీవీ, మంచిర్యాల నుండి.